హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి వన్ ఫోటో రీల్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ ఫొటోస్తో అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఇన్షాట్లోనే క్రియేట్ చేస్తున్నాం. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఫుల్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకోండి. సో తర్వాతకి పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా 15 సెకండ్స్ వరకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాతకి మనకి ఈ ఫోటోకి మూవింగ్ ఇవ్వాలి కదా, ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫోటో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర లైట్గా చూడండి, ఇలా రైట్ సైడ్ జరుపుకోండి ఫోటోని. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఏమో ఇలా లెఫ్ట్ జరుపుకోండి. ఇలా లెఫ్ట్ జరుపుకొని చూడండి, మనకి ఇలా ఫోటో అనేది ఇలా ఈ విధంగా మూవింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ చేసుకున్నాక పైన ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు సాచురేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇలా చూడండి -50 ఇచ్చేసుకుంటే ఇలా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో మనకు కొంచెం వైట్గా కనపడుతుంది కదా ఫోటో అనేది. ఇలా లైట్నెస్ కూడా మీరు -50 ఇచ్చేసుకుని చూడండి, ఇలా ప్యూర్ బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో తర్వాత రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు లాస్ట్లో స్టైల్ అనేసి ఉంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే అందులో మనకు బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో మీకు ఎంత కెపాసిటీతో బ్లర్ కావాలంటే అంత అయితే వాల్యూమ్ పెంచుకోవచ్చు. సో నేను ఏం పెంచట్లేదు. సో దీన్నే మీరు టోటల్గా వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఎండ్ వరకు కూడా ఇలా బ్లర్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన PIP అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఆడియో బార్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని ఇలా లైట్గా జూమ్ చేసుకోండి. ఇలా సో మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు చూడండి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లైట్ అని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే కనుక స్క్రీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం లైట్ కింది జరుపుకోండి. ఇలా సో ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ అయిపోయిన తర్వాతకి సో మనం స్టార్టింగ్ వస్తే ఆ లైన్స్ కనపట్లేదు కదా, సో కొద్దిగా కట్ చేసుకుని కొంచెం ముందు జరుపుకొని చూడండి, మనకి ఇలా స్టార్టింగ్ వచ్చేసినా కానీ లైన్స్ కనపడాలన్నట్టు ఇలా దగ్గర జరుపుకోండి. ఇలా జరుపుకున్నాక మళ్ళీ సేమ్ ఇక్కడ ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని +PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను, చిన్న పార్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పార్టికల్స్ వీడియోని కూడా ఇలా యాడ్ చేసుకొని ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా ఫుల్గా అప్లై చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి, బ్లెండింగ్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ చిన్న పార్టికల్స్ అన్నీ కూడా చూడండి మీ వీడియోకి అయితే కనుక అప్లై అయిపోతూ ఉంటాయి. సో ఇలా పార్టికల్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఫస్ట్ ఇంతవరకు. సో నేను చూడండి ఇంతవరకు ఇలా సేవ్ చేశాను. ఇలా సేవ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ వచ్చేసుకొని దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. టోటల్గా ఇలా డ్రాఫ్ట్లో పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ ఆప్షన్లో 15 సెకండ్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియో క్లిప్ ఉంది కదా, సో ఆ వీడియో క్లిప్ని యాడ్ చేసుకొని ఫుల్గా అప్లై చేసుకోండి చూడండి ఇలా. సో విధంగా అలా అప్లై చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే ఫస్ట్ యాడ్ చేసామో సేమ్ అదే ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి. ఆ గ్రీన్ లైన్స్ కనపడకుండా మనం ఫోటో అని దాని మీద యాడ్ చేసుకోవాలి. సో పెద్దగా జూమ్ చేసుకోండి కొంచెం. సేమ్ ఇదే ఫోటోని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని సో మీకు ఎంతవరకు జూమ్ కావాలో లైట్గా ఇలా జూమ్ చేసుకొని ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఫోటో ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా రైట్ సైడ్కి గ్రీన్ లైన్స్ దాటకుండా ఇలా జరుపుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఏమో లెఫ్ట్ జరుపుకోవాలి, గ్రీన్ లైన్స్ కనపడకుండా జరుపుకోవాలి. సో అప్పుడు మనకి చూడండి ఇలా ఫోటో అనేది ఇలా లెఫ్ట్కి రైట్కి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది.
సో ఈ విధంగా మూవింగ్ అయిన తర్వాతకి సో మనకి ఇప్పుడు ఆ గ్రీన్ లైన్స్ వీడియోని క్లిక్ చేసుకుంటే చూడండి ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఆ గ్రీన్ లైన్స్ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్లో ఇక్కడ మీరు గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రెంత్ అదేవిధంగా షాడో రెండు కూడా 100 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా 100 ఇచ్చేసుకుంటే ఆ గ్రీన్ కలర్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో మనకు రివీల్ అవుతూ ఉంటుంది చూడండి. సో మనకు స్లోగా మూవింగ్ అవుతుంది చూడండి ఫోటో అనేది. సో మనకు కొంచెం స్పీడ్గా కావాలి, కొంచెం పెద్దగా కావాలో ఫోటో అనుకుంటే కనుక మనం ఆ ఫోటోని క్లిక్ చేసుకొని కావాలంటే కొంచెం మూవింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి. సో నేను ఆ ఫోటోని క్లిక్ చేసుకొని సో ఫస్ట్ మీరు అక్కడ యాడ్ చేసిన కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసుకోండి. ఫస్ట్ లాస్ట్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్స్ డిలీట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఎండింగ్ కాడ కొంచెం మూవ్ చేస్తున్నాను. అదేవిధంగా స్టార్టింగ్లో కూడా కొద్దిగా మనం ఇలా ముందు జరుపుకుంటే కనుక చూడండి ఇలా. సో ఇలా యాడ్ చేసుకున్నాక మన గ్రీన్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసుకుంటే మనకు ఫోటో అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, సో ఈ విధంగా ఫోటో అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు అది మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు బార్స్లో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు కింద ఆడియో మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది కదా, సో ఆ మ్యూజిక్ ప్లేయర్ కూడా లింక్ ఇస్తాను, మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇలా లైట్గా జూమ్ చేసుకొని మీకు అది ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్లెండింగ్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అవి కూడా ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో మనకు మొత్తం టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం మ్యూజిక్ అయితే కనుక యాడ్ చేయలేదు కదా, సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకున్నాం, కావాలంటే ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఇలా. సో ఇలా చూసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ సాంగ్ని ప్లే చేసుకొని యూజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఆ యొక్క మ్యూజిక్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో ఇలా ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే కనుక మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.